ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వంలో ముసలం పుట్టిందా? కూటమి ప్రభుత్వంలో అసంతృప్తి పెచ్చరిల్లుతోందా? కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే అవునని చెప్పుకోవాలి. చాలామంది ఇప్పటికే రచ్చ చేశారు, తిరువురు ఎమ్మెల్యే కానీ కొంతమంది చాలామంది. కానీ సీనియర్లు పార్టీకి సంబంధించి 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఎన్నికైనటువంటి సీనియర్లు కూడా ఇవాళ గళం విప్పారు. మినీ మహానాడులు జరుగుతున్న సందర్భంగా మినీ మహానాడు కార్యక్రమాల్లో వాళ్ళ అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. కాకినాడలో జరిగినటువంటి మినీ మహానాడులో అయితే జ్యోతుల నెహ్రూ సీనియర్ ఎమ్మెల్యే ఆయన దాదాపు ఎన్టీఆర్ కాలం నుంచి కూడా పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి రాజకీయాల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అలాంటి నాయకుడు ఇవాళ స్పష్టంగా ఒక విషయం చెప్తున్నారు. తెలుగుదేశం పతనమైపోతుందా, పతనం అంచున ఉందా? ఎందుకంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగైపోయాయి, ఉనికి లేకుండా పోయాయి. అదే పరిస్థితి తెలుగుదేశానికి వస్తుందా అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం మాత్రం ఎవరు ఊహించినటువంటి విషయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కొత్తల్లో మొదట్లో కమ్యూనిస్టు పార్టీ పైన ఆధారపడ్డ మాట వాస్తవం. కమ్యూనిస్టు పార్టీలకి అరకొరగా పదవులు కట్టబెట్టి ఆ పార్టీలని భూస్థాపితం చేశామని కూడా ఇవాళ జ్యోతుల నెహ్రూ చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీలు ఉనికి కోల్పోవడానికి తెలుగుదేశమే ప్రధాన కారణం అన్నది దాదాపుగా అర్థమైపోయింది. ఇదివరకే తెలుసు, కానీ వాళ్ళు కన్ఫర్మ్ చేశాడు ఆయన. ఎందుకని ఈ మాట అంటున్నారంటే ఆయన జనసేన పార్టీ కొత్తగా వచ్చినప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు ఒక్కొక్కళ్లకు 1కి 2 పదవులు కట్టబెడుతున్నారు. ఇలాగే కట్టబెట్టే పరిస్థితే వస్తే తెలుగుదేశం భూస్థాపితం అయిపోతుంది అని, జనసేన పెత్తనం పెరిగిపోతుంది అని ఆయన చెప్తున్నారు. అంతేకాదు, కార్యకర్తల్ని కాపాడుకోవాలంటే, కేడర్ని కాపాడుకోవాలంటే కేడర్ సంపాదించుకోవడానికి వీలుగా ఉండే పథకాలను డిజైన్ చేయాలని చెప్తున్నారు ఆయన. కేడర్ సంపాదించుకోవడానికి అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశంలో నాయకులే సంపాదించుకుంటున్నారు, ఎక్కడికెక్కడ కొల్లగొడుతున్నారు ప్రజాధనాన్ని. కాబట్టి నాయకులు కొల్లగొట్టడం కాదు, కేడర్ కూడా సంపాదించుకునే విధంగా ఉండే పథకాలు డిజైన్ చేయాలని చెప్తున్నారు ఆయన. మరి అట్లా కనుక చేయకపోయేటట్టయితే తెలుగుదేశం అంతర్ధానం అయిపోతుంది. ముఖ్యంగా ఇటువంటి క్రైసిస్ ఏదైనా వచ్చినప్పుడు మాట్లాడడానికి గతంలో మరి యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్స్ ఈ అంశాలను భుజాన వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆయన కాడి కింద పడేశాడు అని చెప్తున్నారు. ఆయన ఎందుకని కాడి కింద పడేశాడో తెలియదు, ఆయన కాడి కింద పడేశాడు. ఇప్పుడు 7-8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా కలిసి వచ్చే పరిస్థితి లేదు, కలిసి రావడం లేదు, ఒక అనైక్యత కనబడుతోంది. అంతేకాకుండా మరొక మాట మాట్లాడారు ఆయన. పొత్తులు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు. అనేక మందితో పొత్తులు పెట్టుకున్నాం, అనేక మందితో విడిపోయాం, అనేక మందితో మళ్ళీ కలిసాం. ఇప్పుడు ఈ కూటమి పొత్తు కూడా ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలేమన్న మాట మాట్లాడారు. అంటే సీనియర్లకి దాదాపుగా ఒక అవగాహన వచ్చేసింది. పార్టీ పైన కానీ ప్రభుత్వం పైన కానీ, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అట్లాగే పెరిగిపోతున్న అసంతృప్తి, ప్రజల్లో నిరసన భావం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక అవగాహన వచ్చినట్టుగా అర్థమవుతుంది. అందువలన జ్యోతుల నెహ్రూ లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్, సీనియర్ తెలుగుదేశం నాయకుడు, దాదాపుగా 6-7 సార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అలాంటి నాయకుడు ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే ముసలం పుట్టింది. ఆయనే కాదు, విశాఖపట్నంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు మినీ మహానాడులో చేశారు.
ఎంత మొత్తుకున్నా ఎన్ని చేసినా తన పార్టీని తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని ఆయన ఆవేదన చెందారు. తను మంత్రులకు మొరపెట్టుకున్నా లేదు, ప్రభుత్వంలో అందరికీ తెలియజెప్పినా కూడా తనకి కేటాయింపుల్లో చిన్న చూపు జరుగుతోంది, తన పట్ల చిన్న చూపు చూస్తున్నారు, తన నియోజకవర్గానికి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. అందరికీ వివిధ నియోజకవర్గాలకి 6 కోట్లు 7 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేటాయిస్తే తనకు కేవలం 2 కోట్ల రూపాయల మొక్కుబడిగా కేటాయించారని. ఇది కూడా ఆయన ఇంకా తీవ్రంగా ఒకవేళ మీరు నా నియోజకవర్గానికి కేటాయింపులు జరపడం ఇష్టం లేకపోతే స్పష్టంగా చెప్పేయండి, లేదా ఒక క్రాప్ హాలిడే లాంటిది ప్రకటించండి. నేను ప్రజల్లోకి వెళ్తాను, నాకు ఓట్లేసినటువంటి ఓటర్ల దగ్గరికి వెళ్తాను, వాళ్ళందరికీ చెప్తాను మీరు పొరపాటు చేశారు, నాకు ఓటేసి తప్పు చేశారు, నేనేమి చేయలేనటువంటి పరిస్థితి, అసమర్థుడిని, కాబట్టి నన్ను క్షమించండి అని నేను వాళ్ళని వేడుకుంటానని కూడా చెప్తున్నాను. అంటే ఒక క్లియర్ కట్ సందేశం అర్థమైపోతుంది. ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు సంతృప్తిగా లేరు. వాళ్ళిద్దరూ ఏంటంటే సీనియర్స్ కాబట్టి బయటపడగలిగారు, మినీ మహానాడులో చెప్పగలిగారు. కేవలం కొత్తగా ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది కొత్త మోజులో ఆహా బాగుంది, ఓహో బాగుంది అని అంటుండొచ్చు, కానీ నియోజకవర్గాల అభివృద్ధి ప్రాధాన్యం వీటిని గురించి పట్టించుకోకపోతే రేపొద్దున పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు సీనియర్ నాయకులు. ఇవాళ అనేక ప్రాంతాల్లో అనేక అంశాల్లో కేటాయింపులు లేవు. మొత్తం తీసుకొచ్చే అప్పులు కూడా అమరావతికే డైవర్ట్ చేస్తున్నారు, కానీ అనేక రకాల పేర్లతో అక్కడ ఖర్చు పెట్టడానికే వినియోగిస్తున్నారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా మరి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేవు. ఎట్లాగూ సూపర్ 6 పేరుతో చెప్పినటువంటి హామీలకు, సంక్షేమ పథకాలకు మంగళం పాడేశారు. కనీసం అభివృద్ధి కార్యక్రమాలకైనా నిధులు కేటాయించాలి కదా. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి బండారు సత్యనారాయణమూర్తి లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మినీ మహానాడుల్లో అనేక ప్రాంతాల్లో ఇవాళ ఈ రకమైన నిరసన ధ్వనులు వినిపిస్తున్న మాట వాస్తవం. కొంతమంది అయితే ప్రత్యక్షంగానే చెప్తున్నారు, కొంతమంది చెప్పలేనటువంటి వాళ్ళు తమ నిరసనని మరో విధంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జనసేన తరపున ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంకా ఏం అర్థం కావట్లేదు. వాళ్ళకి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, వాటి కేటాయింపులు ఏంటి, ఎట్లా కేటాయిస్తారు, ఇవన్నీ పూర్తిగా అర్థమైనట్టుగా లేదు. కానీ వాళ్ళు ఎంతసేపటికి పదవుల కేటాయింపు పైనే వాళ్ళ దృష్టి అంతా కేంద్రీకరించారు. పదవుల్ని ఎట్లా కొల్లగొట్టాలి, పదవుల్ని ఎట్లా దక్కించుకోవాలని. అయితే అభివృద్ధి కార్యక్రమాల కేటాయింపులో గనక సరైనటువంటి ప్రాతినిధ్యం లభించకపోతే వారు కూడా తిరుగుబాటు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఒక పక్క ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పారు, 1,40,000 కోట్లు ఈ ఏడాది కాలంలో అప్పులు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో మొత్తం 5 ఏళ్ల కాలానికి కలిపి 3,60,000 కోట్లు అప్పులు తీసుకొస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం వెనిజులా అయిపోతుంది, రాష్ట్రం ఇంకోటి అయిపోతుందని ప్రచారం చేసినటువంటి ఈ పెద్ద మనుషులే, ఈ తండ్రి కొడుకులే ఇవాళ ఒక్క ఏడాదికే 1,40,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ప్రజల మీద రుద్దినటువంటి పరిస్థితి. వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం రేపు ఖచ్చితంగా ఉంటుంది. వీటిని అంతర్గతంగా ఆ పార్టీలు కూటమిలోని ఎమ్మెల్యేలే నిలదీసే పరిస్థితి కూడా వస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, బండారు సత్యనారాయణమూర్తి నా ప్రాంతానికి కేటాయింపులు లేవని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అట్లాగే జ్యోతిరావు నెహ్రూ అయితే అంతా పెద్ద పెద్ద వాళ్ళే దోచుకోవడం కాదు, కార్యకర్తలు కింది స్థాయి వాళ్ళకు కూడా
సంపాదించుకునే అవకాశాలు కల్పించాలి, ఆ మేరకు పథకాలు రూపొందించాలని కూడా చెప్తున్నారు. సో ఏ రకంగా చూసినా మొత్తం మీద కూటమిలో ముసలం పుట్టిందని దాదాపుగా అర్థమైపోతుంది. ఇది ఏ రకమైన పరిణామాలకు దారి తీస్తుందో చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని